టీజర్ ఎలా ఉందన్న? బాగుందండి, చాలా బాగుంది. అంటే యాక్చువల్ గా బాగా గ్లామర్ గా ఉంది టీజర్. ప్రభాస్ గారి లాగా చాలా గ్లామర్ గా ఉంది. సో ప్రభాస్ గారిని ఏంటి అసలు మాస్ యాక్టర్ ఇలా గుద్దితే వెనకాల 99 మంది ఎగురుతారు, అలాంటి హీరోని కామెడీ చేపిస్తున్నారని ప్రతి ఒక్కరికి డౌట్ ఉంటది. మూలను కూర్చోబెట్టి తాత వైరి కట్ చేసినట్టున్నాడు అన్నప్పుడు. సో ఇక్కడ అన్ని నవరసాలు అంటారు కదా, అన్ని ట్రై చేస్తున్నారు ప్రభాస్ గారు. ఏ హీరో ట్రై చేసి ఉంటాడు అలాగా. ఒక సినిమా మీద మారుతి గారికి డౌట్, నేను చేయగలనా, నేను ఫ్లాప్ లో ఉన్నానని. కానీ 2 గంటలకు ఫోన్ చేసి డార్లింగ్ అలా చేద్దామా, ఇలా చెప్తే బాగుంటుందని చెప్పి మోటివేషన్ ఇచ్చి 5 సంవత్సరాలు తీసిన బాహుబలి సినిమా మీదే ఇంకా ఆయన అంత ఓపిక పట్టి అంత ఎంకరేజ్మెంట్ చేశాడు రాజమౌళి గారిని. సో ఒక ఆడియన్స్ ఫ్యాన్స్ కోసం ఆయన ఎంతకన్నా కష్టపడతారు కదా. సో దానికి నిదర్శనం ఇందాక మారుతి గారు చెప్పారు, ప్రతి ఒక్కరు చూడండి. ఒకటి ఏంటంటే సినిమా టీజర్ కట్ అయితే ఒక హౌస్లో విఎఫ్ఎక్స్ కానీ హర్రర్ కాన్సెప్ట్లు కానీ ఆ కథ మనకి చిన్నది రివీల్ చేశారు. ఇది ఒక మనవడు కథ, ఒక ముసలోడు చచ్చిపోతాడు, ఆ ఆస్తి ఆ దేహము, ఆ ఇల్లే నా దేహం అంటాడు కదా. సో దాని మీద నడిచే ఈ కామెడీ రన్నింగ్ మధ్యలో 3 హీరోయిన్లు ఇవన్నీ చూసుకున్నాక కంపల్సరిగా భయపెడతారండి. ఎందుకంటే ప్రేమ కథ చిత్రం ఒక 20 సినిమాలు కలిపితే ఎంత ఉంటుందో హర్రర్, ఇందులో అంత లెవెల్ ఉంటుంది. సో ఇది ఓన్లీ టీజర్, మనకి ట్రైలర్ కూడా కాదు, ఇంకా దాచి ఉంటారు. నాకు తెలిసి ఈ సినిమాకి భయపడితే కనుక ప్రభాస్ గారి ఫోటో దిండు దగ్గర పెట్టి పడుకోండి, ఇది ఫిక్స్. ప్రభాస్ గారు గుర్తుపెట్టుకోండి, మీరు భయపెడతారు. అది ఇంకోటి ఏంటంటే మిర్చి సినిమా కన్నా ఎక్కువ గ్లామర్గా ఉన్నారు. అప్పటికి ఇప్పటికి చాలా సంవత్సరాలు, ఒక 20 సంవత్సరాలు ఏమి ఉంటుంది నాకు తెలిసి. అప్పటికి ఇప్పటికి చాలా గ్లామర్గా చూపించారు. ఈ మధ్యకాలంలో కల్కి, సలారు, అంతకుముందు బాహుబలి, ఈ గోను సంచులు, ఆభరణాలు ఇవన్నీ ధరించి ఆ ప్రభాస్ గారి నుంచి ఈ ప్రభాస్ గారిని చూడడానికి నిజంగా చాలా మార్పు వచ్చిందనమాట. సో రెగ్యులర్గా ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు, లేడీ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది. కానీ నీకు ముసలోళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు. ఈ సినిమాకి వస్తారు చూడండి, ముసలోళ్ళు మామూలుగా ఉంటారు. రేపో మాపో చచ్చిపోయేది కూడా ప్రభాస్ గారి ఫ్యాన్, అది ఆయన. ఎందుకంటే 6 అడుగులు అందగాడు. సో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒకటేంటంటే 500 కోట్లు ఏముందిరా ఒక ఇంట్లో తీసేయడానికి ప్రతి ఒక్కరికి డౌట్. చాలా మంది క్వశ్చన్స్ వేస్తున్నారు కదా. సో చాలా మంది ట్రోల్ చేయడానికి కూడా అవకాశం ఉంది. కానీ ఒకటేంటంటే సినిమా చూడకుండా మాట్లాడొద్దు బ్రదర్, గట్టికి కొడతాడు. మామూలుగా కాదు, బుజ్జిగాడు ప్యాన్ ఇండియా అయితే మాత్రం హిట్ కొట్టేస్తాడు. ఎందుకంటే మారుతి గారు దీనికోసం రీసెర్చ్ చేసి ఒక స్టార్ హీరోని మనం ఇలా చూపిస్తే ఎలా తీసుకుంటారు జనం, అన్ని రకాలుగా చూసుకుంటారు కదా. సో బాగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అని ఇది బాగున్నా బాగోపోయినా ప్రభాస్ గారిని చూడడానికి అయితే మాత్రం ఎవడు వెనకాడాడు. అది 1000 రూపాయలు అవనే, 2000 అవనే, 3000 అయినా సరే బండి తాకడ పెట్టినా సరే పోతారు. అది ఆయన టీజర్ లో విఎఫ్ఎక్స్ మరి ఓవర్ అయిపోయినాయి, ఆ మూవీ మొత్తం ఇట్లనే ఉంటే కష్టం అంటున్నారు. దాని మీద మీరేమంటారు? అదే మనం పూర్తిగా చూడలేదు కదా మూవీ. సో మనం చూసింది కొంచెమే, ఒక ట్రేజర్లో మనకి అన్ని కలిపి ఇలా ఉండబోతుందని చూపించారు. మొత్తం మనకి విఎఫ్ఎక్స్ చూపించలేదు కాబట్టి మనం చూడకుండా మాట్లాడకూడదు. చూసాక అప్పుడు మనం దాని మీద ప్రభాస్ గారి ఫ్యాన్స్కి మామూలుగా ఉండదు, ఇంకా పిచ్చికిచ్చేస్తారు. ఒక్క మాటలో టీజర్ కోసం ఏంటంటే, కన్నప్ప సినిమాలో శివుడిగా ఆశీర్వదిస్తే ఈ సినిమా భయపెడతారు అనమాట, గట్టిగా భయపెడతారు. అంటే అన్ని యాక్షన్స్ ఉంటాయి ఇందులో. బాగుంది సినిమాలో, రొమాంటిక్ గా, తర్వాత ఏమంటారు మంచి కామెడీగా, తర్వాత అదే విధంగా ఫైట్ సీన్ హర్రర్ గా. అందులో ముఖ్యంగా తీసుకుంటే గిట్ట సంజయ్ దత్ గారు నటించడం అంటే అదొక గొప్ప విశేషం అనుకోవాలి. ఎందుకంటే వారు అనేకమైనటువంటి సినిమాలు తీసి కూడా వారు సినిమాలు నటించారంటే సినిమాల సక్సెస్ఫుల్ రేట్ ఉందని చెప్పేసి అనుకుంటున్నా. ఎందుకంటే సంజయ్ దత్ గారు అసలు ఒక్క సినిమా, వారు ఏదైనా కూడా సంజయ్ దత్ గారు ఎంచుకునే సినిమా ఎట్లుంటుందంటే బ్లాక్ బస్టర్ హిట్ మూవీలు మాత్రం ఎంచుకుంటారు ఆయన చూసుకుంటే గిట్ట. ఈ సినిమాలో వారు ఉండడం చాలా బాగా సూపర్ అనిపించింది. అదేవిధంగా ప్రభాస్ గారు అంటే తెలియని లేదు, ప్రపంచంలోనే ప్రభాస్ అంతా ఉన్నటువంటి క్రేజ్ ఏ హీరో కూడా లేదు. ఇలా ప్రభాస్ గారి సినిమా అంటే మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారే చూస్తారు సినిమా ఎప్పుడు రావాలి చూద్దామని. అంత క్రేజ్ ఉన్నటువంటి హీరో మన ప్రభాస్ కాబట్టి కంపల్సరీ ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ఏదేమైనా ఇలా మంచి సినిమా, ఒక మిర్చి సినిమా లాగా, ఆ తర్వాత మంచి బాహుబలి లాగా అన్ని విధాలుగా కాంబినేషన్ కనిపిస్తుంది. కాబట్టి ఈ కంపల్సరీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. స్టార్టింగ్ లా మారుతి గారు డైరెక్టర్ అన్నప్పుడు చాలా మంది ట్రోల్ చేస్తారు, ఇక్కడ ఈ హీరో ఎక్కడ, డైరెక్టర్ ఎక్కడ అని. అండ్ ప్రభాస్ గారి లుక్స్ మీద కూడా ట్రోల్ చేశారు. సో ఇది చూసిన తర్వాత మీరు ఏం చెప్తారా ట్రోలర్స్ అందరికి కూడా? ఇప్పుడు ప్రేమకథ చిత్రం తీసిండు సినిమా మారుతి గారు, ఎంత సక్సెస్ఫుల్ గా తీసిండు సినిమా, బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మహేష్ బాబు వాళ్ళ బావ హీరో,
ఆయన కూడా తీసేసిన సినిమాని హిట్ చేసిర్రు. ఎందుకంటే ఇప్పుడు కూడా సేమ్ అదే విధంగా సినిమా అంతకు రెట్టింపు హిట్ అవుతుంది. అందులో ప్రభాస్ హీరో. ఇప్పుడు మారుతి గారికి ప్రభాస్ గారు అవకాశం ఇచ్చారంటే సినిమాలో దమ్ముంది, కథల విషయం ఉందంటేనే ఇస్తారు తప్ప ఇలా ప్రభాస్ లాంటి పెద్ద పెద్ద హీరోలు రాజమౌళి గారు లాంటి వాళ్ళు అడిగితేనే ఆయన టైం ఇవ్వడు. అలాంటిది మారుతి గారు ఇచ్చినట్టే సినిమాలో కంటెంట్ ఉంది, విషయం ఉంది, దమ్ముంది కాబట్టి ఇలా మన సంజయ్ దత్ గారు కానీ ప్రభాస్ గారు కానీ సినిమాకి ఒప్పుకోవడం జరిగింది. ఈ సినిమా ప్రభాస్ గారు ఎటు అంటే హారర్ గా కావచ్చు, కామెడీగా కావచ్చు, రొమాంటిక్ గా కావచ్చు, అన్ని వర్షన్ లో చూపించారు. మరి చూసినంత సేపు మీకు ఎలా అనిపించింది? రొమాంటిక్ సీన్ నాకు మిర్చి సినిమా గుర్తొచ్చింది, అలా ఎంత బాగా చేసిందో అట్లా. తర్వాత హర్రర్ మూవీ అంటే బాహుబలి టైప్ ఉంది సీన్ లో. అదేవిధంగా లాస్ట్ లో కూడా తాత కొరికేసాడు వైర్ అనేది కూడా అన్నారు కాబట్టి అది కూడా చాలా బాగుంది. కాబట్టి కంపల్సరీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే ప్రభాస్ గారు ఏ నటన ఏ సీన్ ఇచ్చినా కూడా దాన్ని సక్సెస్ఫుల్ చేసేటువంటి యాక్టర్ కాబట్టి కంపల్సరీ ఈ సినిమా బాగుంటుందని చెప్పి ట్రీజర్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు జనాలు కూడా అందరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ట్రీజర్ చాలా బాగా చేసింది ప్రభాస్. మరి విఎఫ్ఎక్స్ చాలా ఓవర్ గా ఉన్నాయి, ప్రతి సీన్ లో విఎఫ్ఎక్స్ ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. ఇలానే మూవీ మొత్తం ఒకవేళ విఎఫ్ఎక్స్ ఉంటే చాలా కష్టం అని చెప్తున్నారు. దానికి అలా ఏం లేదు, సినిమా అదే ట్రీజర్ అట్లా ఉంది కాబట్టి కంపల్సరీ అట్లా ఉండాలని చెప్పి చేస్తారు తప్ప సినిమాలో వేరే ఉంటది కంటెంట్. ప్రభాస్ గారి ఒక 25% ఉంటే 75% వరకు సీజీ వర్క్ మీద నడిపించే సినిమా అన్నట్టుగా టాక్ వస్తుంది. మీరు అట్లే ఉండదండి. బాహుబలి సినిమా అంత పెద్ద సినిమా అట్లాంటిది కూడా అది కూడా అట్లే మాట్లాడారు. కానీ బాహుబలి సినిమా ప్రపంచ చరిత్రలో ఎంత రికార్డు, ఒక హాలీవుడ్ రేంజ్ లా సినిమా కూడా హిట్ అయింది. ఎందుకంటే అనేవాళ్ళు 100 అంటారండి ఫ్యాన్స్. కానీ ఇప్పుడు ఒక హీరో ఫ్యాన్స్ ఒక హీరో కోసం ఎక్కువ మాట్లాడతారు. ఇప్పుడు ప్రభాస్ అంటే అందరు వాడు. ఇప్పుడు ఇలా చూసుకుంటే గిట్ట నరేంద్ర మోడీ, మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారండి. నరేంద్ర మోడీ గారు అట్లాంటిది ప్రభాస్ గారిని అంత గౌరవిస్తారు, సినిమా అంత హిట్ అవుతుంది అని చెప్పేసి అది చూసిరు. అట్లాంటి వ్యక్తి మీద ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు. ఏదేమైనా కూడా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది, సక్సెస్ఫుల్ రేంజ్ ఉంటుంది. ముగ్గురు హీరోయిన్స్ ఉంటే ఇంకా బాగుంటుంది సినిమా. ఎందుకంటే ఏ హీరోయిన్ ఒక్కొక్క హీరోయిన్ తో ఒక్కొక్క రకంగా చూపిస్తారు డైరెక్టర్ మారుతి గారు. ఎందుకంటే యువతకి ఏ విధంగా ఉండాలనేది కూడా మారుతి గారికి తెలుసు. ఆ సినిమాలో ముగ్గురు హీరోయిన్లకు కూడా కంటెంట్ తీసుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాను.